హాయ్ అండి. మా డాబా పైన ఈ ముల్లంగా కూరని తీస్తానండి. బాగా పెరగట్లేదు, చెట్లు లేట్లా ఉండిపోయింది. దుంప కూడా పెరగలేదు. ఇది ఆర్గానిక్గా పండించుకునే ఆకుకూర. ఇది ఒక వెరైటీ అయిన రసం చేసుకుందామని తీసానండి. అదేనండి మనం పూర్వీకుల నుండి వచ్చేదండి. తరమని చారు పెడదాం అనుకొని తీశాను ఆకులతో. కొన్ని ప్రాంతాల్లో దీన్ని లక్ష్మీ సారు అంటారు. చక్కగా తరమనిలోనూ టమాటీ కట్ చేసుకొని బాగా నలుపుకోవాలండి. దాంట్లో కోసి పెట్టుకుని మిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి. కోసి పెట్టుకున్నాను ముందుగానే కడిగేసి ముల్లంగాకులు. ఇప్పుడు పులుపు ఎక్కువ ఉంటుంది, దానికి సరిపోయి నీరు వేసుకోవాలి. మీకు ఎంత పులుపు సరిపోతుందో చూసుకోండి. ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి. చక్కగా మరగబెట్టుకోవాలి. ఏదైనా 10 నిమిషాలు మరుగుతుంది, 10 నిమిషాలు అవుతుందండి. మరి ఇలా ఎంత అయిపోద్ది వీడియో అని నేను అంత చూపించట్లేదు. దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలి. నేను మిరపకాయలు వేసుకున్నాను, ఘాటుగా ఉంటుందని తక్కువ కారం వేసుకున్నాను. ఈ రసం చాలా ఆరోగ్యకరమైనదండి, ఒంటికి చలవ చేస్తుంది. చక్కగా ఇలాగ పొంగాలి. పొంగు బయటకు రాకుండా కలుపుకొని ఉండాలి మన గట్టి సహాయంతో. పొంగిపోతే మన టేస్ట్ పోతుందండి. అలా మరగబెట్టుకోవాలి, మధ్యన కలుపుకుంటూ. మనం కోసి పెట్టుకునే ముల్లంగా ఆకుల్ని వేసుకోవాలండి దాంట్లో. తొందరగానే మగ్గిపోతాయి, ఆకులు ఉడికిపోతాయి చూసుకోండి. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కనుక ఇవి లేట్ అవ్వదు. అదే మార్కెట్లో ఆకుకూర కోసం మీకు తెలిసిందేనండి. అది ఒక 3-4 నిమిషాలు ఉడికిపోద్దండి కూర. నా కూర చక్కగా ఉడికిపోయింది. స్టవ్ కట్టుకున్నాను. ఇంకా తాలింపు వేసుకోవాలి. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, తెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు. ఇంకా అంతేనండి. ఎంతో రుచికరమైన రసం రెడీ. ఈ వీడియో ఎలాగుందో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.